ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. పిఠాపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీ కృషి చేసిన పాలక వర్గాల నాయకులకు అభినందనలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్లు మరియు వార్డు కౌన్సిలర్లు పదవి బాధ్యతలు పూర్తి చేసుకుని పట్టణాలలో వివిధ వార్డులు అభివృద్ధి పథంలో నడిపించారని మాజీ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ కొనియాడారు. పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లకు, కౌన్సిలర్లకు పిఠాపురం రెడ్డి రాజా కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టణాలకు ఎంతో అభివృద్ధి చేశారని, తాగునీరు, డ్రైనేజీలు సమస్యలు లేకుండా ప్రతి వార్డు కౌన్సిలర్లు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరియు బలోపేతం చేయాలని అన్ని విభాగాల కమిటీలు పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్ గండ్రేటి మంగతాయారు రాము, పిఠాపురం వైస్ చైర్పర్సన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరావు, పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు మరియు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మరి మన అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రానప్పటి నుంచి కూడా ఏ రకమైన ఇబ్బందులు కౌన్సిల్ ఫేస్ చేసింది, ఏ విధంగా అభివృద్ధిని ఆటంకపరిచారు, ఎన్ని కోట్ల నిధులని అయ్యే నిధులను కూడా పెండింగ్లో పెట్టారనేది ఆయన మాటల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీరంతా కూడా వాటిలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా తమ పదవీ కాలం, ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడము అంటే, అందులో చైర్మన్ పూర్తి చేసుకోవడం అంటే నిజంగా రికార్డే అది. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల, రకరకాల రాజకీయాల వల్ల అడ్డంకులు వస్తాయి. అయినప్పటికీ కూడా రాలేదు. కాబట్టి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించి కూడా, ఎందుకంటే పిఠాపురం ఇందాకే చెప్పాము, బాబీ గారు కానీ కౌన్సిల్ అందరూ కూడా, అందరూ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ కూడా 18 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా 3 కోఆప్షన్ మెంబర్లు, 21 మంది అలా నిలబడి కౌన్సిల్ గౌరవాన్ని నిలబెట్టి మరి ఇప్పటి వరకు పదవీ కాలం పూర్తి చేసే వరకు వారి కౌన్సిల్లో వారి వాడిని వినిపిస్తూ ప్రజల తరఫున పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా గొల్లప్రోలకు సంబంధించి కూడా మీకు తెలియజెప్పాలి. గొల్లప్రోలు విషయం వచ్చినప్పటికి కూడా మరి చైర్మన్ గారు కానీ, ముఖ్యంగా మన అయ్యారావు గారు, వీరందరి మీద చాలా ఒత్తిడి వచ్చేది, చాలా రకాలుగా ఒత్తిడి వచ్చి చాలా రకాలుగా సమస్యలు వచ్చినప్పటికీ కూడా అందరూ మొత్తం 20 మంది కౌన్సిలర్లు, అదే 18 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్ మెంబర్లు, వీరందరూ కూడా అట్లాగే నిలబడి, అంటే మిగతా 2 తెలుగుదేశం, అంటే ఒక్కళ్ళు కూడా మున్సిపాలిటీ, అదేవిధంగా గొల్లప్రోలు నగర పంచాయతీలో కౌన్సిల్ కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని నా కౌన్సిల్ మెంబర్స్ అందరినీ కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2 కౌన్సిల్స్ కూడా చైర్మన్లు, వైస్ చైర్మన్లు పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజాసేవలో వారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వారి యొక్క అనుభవాలన్నింటినీ కూడా ఇక్కడ వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. 2 మున్సిపాలిటీలకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా సంస్థాగత నిర్మాణము, అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క మరి విధానాన్ని ఏ విధంగా నడుస్తుందన్నది కూడా చర్చకు రావడం జరిగింది. గత మరి 3 సంవత్సరాలు కూడా 2021 నుంచి 2024 వరకు వాళ్ళు దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనివ్వకుండా అన్ని నిధులు కూడా పెండింగ్లో పెట్టి మొత్తం జనరల్ బాడీ నిధులన్నీ కూడా రాష్ట్రానికి మరి తరలించడం జరిగిందని చెప్పి చైర్మన్ వారి అనుభవాలు కూడా తెలియజేయడం. మేమందరం కూడా ఇదే కోరుతూ ఉన్నాం, మీరు పూర్తి చేసుకున్నారు. రాబోయే కాలంలో కూడా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్నికలు
లిస్టులను అన్నింటినీ కూడా మరి తొలగించడం కానీ కొత్త పేర్లు యాడ్ చేయడం కానీ ఇవి చేసినప్పుడు ఎవరైతే ప్రజల్లో అర్హత ఉన్నవారో వారు అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాలి. అంటే కావాలని కొన్ని చోట్ల కొంతమంది ఓటర్లని నమోదు కానివ్వకపోవడం, అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది ఓట్లను నమోదు చేయించుకోవడం, ఇవన్నీ కూడా గత ఎన్నికల్లో చూసాం. కాబట్టి రాబోయే ఎన్నికల మరి ఓటర్ లిస్టు ఈ సవరణ కార్యక్రమాన్ని మాత్రం బూత్ లెవెల్ ఏజెంట్లందరినీ కూడా పార్టీ పరంగా మేము నియమించుకోవడం జరిగింది. వాళ్ళందరి యొక్క మరి కలయికతో అందరూ కలిసి స్థానిక నాయకులు అందరూ కలిసి రాబోయే స్థానిక సంస్థలకు కీలకమైనది ఓటర్ లిస్టు కాబట్టి ఆ ఓటర్ లిస్టులో మొట్టమొదట ప్రజలకి సంబంధించిన అర్హత ఉన్న ఏ ఓటు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయడానికి వీల్లేదు. అదేవిధంగా పార్టీ పరంగా కూడా కొంతమందిని టార్గెట్ చేసి కొన్ని ఓట్లను తీసివేయడం జరుగుతుంది. లేదా కొంతమంది మరి ఈ మధ్యకాలంలో మనం చూసాము ఈ 2024 ఎలక్షన్ తర్వాత ఏ విధంగా ఓటర్ లిస్టులో తప్పులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లు మరి మాయమయ్యే పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని కూడా ఈరోజు సమావేశంలో కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరూ కలిసికట్టుగా ఇప్పటి వరకు ప్రజాసేవలో ఎట్లాగైతే పనిచేశారో ఈ 2 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే మేము ముందుకు నడిచామో అదేవిధంగా ఇక ముందు కూడా అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా మరి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మా స్థానిక సంస్థ చైర్మన్లు ఇద్దరిని, అదేవిధంగా వైస్ చైర్మన్ని, అదేవిధంగా కౌన్సిలర్ని, అదేవిధంగా ఆప్షన్ మెంబర్స్ అందరినీ కూడా మేము ఇక్కడ గౌరవించుకోవడం జరిగింది. అందరూ కలిసి పార్టీ పరంగా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవాలి. మేడం, నూతనంగా ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ మొత్తం అంతా కూడా మేమే ఇచ్చేసామని చెప్పి హడావుడి చేస్తున్న పరిస్థితి మనది ఏ విధంగా కూడా అంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, గతం నుంచి కూడా చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీలు మేమే తెచ్చామన్నారు, స్కూల్ బిల్డింగ్లు మేమే తెచ్చామన్నారు, రకరకాలుగా అది మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దాకా వచ్చింది. ఇవన్నీ కూడా 22 ఈ టైంలోనే ఇవన్నీ కూడా మరి దానికి పునాదులు వేయటం జరిగింది. దానికి కావాల్సిన సరంజామా అంతా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా గవర్నమెంట్లో ఒక్కొక్కసారి గవర్నమెంట్లో అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఇక్కడ మనం ప్రారంభించిన స్కూల్స్ కానీ అదేవిధంగా ఐఐఎఫ్టీ కానీ ఇవన్నీ కూడా మా హయాంలో తెచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మరి పెండింగ్ నిధులు తెచ్చి మేమే తెచ్చామనే పరిస్థితి కనపడతా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినవి అన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తున్నామంటే ఎవరు ఏమీ అనలేదు. ఎందుకంటే తప్పకుండా తర్వాత వచ్చే ప్రభుత్వం కంప్లీట్ చేయాలి. అలా కాకుండా ఇదంతా మేమే తెచ్చేమని చెప్పడాన్ని మేము కూడా తప్పు పట్టడం జరుగుతుంది. ఇది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి ఉంది అని చెప్పి మేము చెప్పడమే కాదు, ప్రజల నుంచి కూడా చెప్తున్నారు, వార్తల్లో కూడా వాస్తవం కూడా అదే. ఇది నియోజకవర్గంలో కోనందూరు లేదు దివ్యాంగులు అత్యాచారం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము తన క్రైమ్ రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెటికల్లో కాదు అత్యాచారాలు అదేవిధంగా క్రైమ్ రేట్లో ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పి మరి లాస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందుకే మేము చెప్తున్నాం, మొన్న కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ ఒక్క సంఘటనే కాదు, ఈ మధ్యకాలంలో మళ్ళీ 4 సంఘటనలు జరిగాయి. రాయలసీమలో దగ్గర ఒకటి, గుంటూరు దగ్గర ఒకటి, గుడి దగ్గర ఒకటి, ఇలా జరుగుతూనే ఉన్నాయి. కానీ దాని మీద ఏదో కంటి తిరుగు చర్య పోలీసులు ఏదో చర్య తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ వేశారంటే తప్ప దాని మీద ఇప్పటి వరకు నేను ఈ పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన క్రైమ్ రిపోర్ట్ మీద ఐజీ స్థాయిలో కానీ లేదా హోమ్ మినిస్టర్ గారి స్థాయిలో ఏమన్నా రివ్యూ చేశారా? మహిళల అత్యాచారాలు బాలికల అత్యాచారాల మీద జరుగుతున్న సంఘటనల మీద మీరు ఏమన్నా రివ్యూ చేశారా అంటే ఎక్కడ కూడా మనకు కనపడదు. అక్కడికి వెళ్ళాము, చూసాము, వెళ్ళిపోయాము అనే విధానం తప్ప దీని మీద స్పష్టంగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవటం కానీ ఇవేమీ కూడా చేయడం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టం తేవాలని ప్రయత్నం చేశారు. మేము ఎంపీలుగా కూడా దానికి ప్రయత్నం చేశాం. అది ఇప్పుడు పై స్థాయిలో బిల్లు పాస్ అయ్యే స్థాయిలో ఉంది. అయినప్పటికీ కూడా ఒక్కడు కూడా ఆ బిల్లు గురించి మాట్లాడలేదు, ఆ బిల్లు పాస్ చేసే ప్రయత్నం చేయట్లేదు. అంటే మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల, మహిళల
సంక్షేమం పట్ల ఏ విధమైన భావన ఈ ప్రభుత్వానికి ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది.